దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండెనని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలమ్మా. ఈరోజు మనకి దేవాది దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఏ భాగమైననంట చీకటి కాక, అంటే చీకటిలో మనం పడిపోకుండా మన దేహం అంతా వెలుగుమయమైతేనంట ఎలా ఉంటుందంటే, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుంటుందో అలాగే మన దేహం అంతా కూడా అంత వెలుగుమయమై ఉంటుందంటండి. దీనికి ముందుగా ఒక ఉపమాన రీతిగాని మన శరీరంలోని ఒక అవయవాన్ని దేవుడు తెలియపరిచాడు. అలాగే మనకి ఒక దీపాన్ని కూడా ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఒక దీపం అంట మనం వెలిగించినప్పుడు దాన్ని మరుగు స్థలంలో పెట్టమంటండి. ఒక చాటైన వెలుగు కనిపించకుండా ఒక పక్కనే ఏదైనా అడ్డు పెట్టే ఒక గోడ పక్కనో దేని పక్కన పెట్టమంటండి. మనం ఒక కొంచెం కింద కానీ తర్వాత ఒక గోడ పక్కన కానీ మనం పెట్టమంట. కానీ ఆ దీపాన్ని మనం ఎక్కడ పెడతామండి? అందరికీ కనపడేలాగా, అందరికీ వెలిగించడానికి దానికి ఒక స్థలం మనం ఏర్పరచుకుంటాం. ఎందుకంటే మన ఇంటికి మన గదికి అంతటికి వెలుగు కనిపించాలని ఒక ఎత్తైన గోడ మీద కానీ, ఒక స్తంభం మీద కానీ, ఒక పీట మీద కానీ మనం పెడతాం. మనం పెట్టినప్పుడు ఆ దీపం వెలుగు మనకి ఎలా కనిపిస్తుంది? మన గది అంతా కనిపిస్తుంది. అవును కదండి. అలాగే దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు దీపం వెలిగించినప్పుడు ఒక చాటున పెట్టవు, అడ్డుగా గోడ పక్కన పెట్టవు, ఒక కొంచెం కింద కానీ పెట్టవు, ఏ మరుగైన స్థలంలో పెట్టవు. ఎందుకంటే ఆ వెలుగు నీకు కనిపించాలి. కనిపించటం వల్ల నీ గదిలో ఏదుందో, ఎక్కడేముందో అన్నీ కనిపించటానికి నువ్వేం చేస్తావో ఒక ఎత్తైన ప్రదేశంలో ఆ దీపాన్ని పెడతావు. అలాగే మన శరీరం అపవిత్రతలో పడిపోకుండా, మనం ఏ పాపం చేయకుండా, మన శరీరంలోనంట ఏ అవయవము చీకటి కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మన అవయవాల్లో ఏది అవయవమో చెడు ద్వారా పడకుండా ఉండాలంటే మనం దాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటే కనుక మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం కంట్రోల్ చేసుకోగలమంటండి. అది ఏంటంటే కన్ను. ఈ దేహానికంటండి, ఈ మానవ శరీరానికి ప్రాముఖ్యమైనది కన్ను. మన ఈ దేహానికి ఒక వెలుగునిచ్చేది కన్నండి. ఈ కన్ను ఉండడం వల్ల మనం చూసిందల్లా ఇష్టపడతాం. అవును కదా? చూసిందల్లా తినాలనిపిస్తుంది, చూసిందల్లా చేయాలనిపిస్తుంది. మనకి నేత్రాశ, శరీరాశ, జీవోపటంబం ఇవన్నీ ఎలా వస్తాయంటే కన్ను చూపు వల్ల వస్తాయి. అవును కదా? మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి కళ్ళు లేని వాళ్ళు ఉంటారు చూడండి, పాపం బ్లైండ్స్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు. అది రుచి అయితే మనకి నాలుగు తెలుస్తుంది, కానీ ఇది ఏంటనేది కూడా తెలీదు. వాళ్ళకి ఏదైనా మనం చెప్తేనే తెలుస్తుంది. అవును కదా? వాళ్ళు ఏమైనా బట్టలు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇలా అనుకుంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి బట్టలు వేసుకున్నారు, ఏ కలర్స్ వేసుకున్నారో వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవండి. కానీ వాళ్ళకి అంటే సంతృప్తి అంతే తప్ప ఏమి చూడలేరు, వాళ్ళు ఏమి అనుభవించలేరు. కానీ తింటారు, తాగుతారు, వేసుకుంటారు, కానీ వాళ్ళకి ఎలా ఉందనేది తెలీదు. ఎందుకంటే వాళ్ళు గ్రుడ్డితనంగా ఉన్నారు కాబట్టి. కానీ మనకి కళ్ళు మనం చూస్తూ ఉంటాయి కాబట్టి మనం చూసిందల్లా చేయాలనిపిస్తుంది, చూసిందల్లా తినాలనిపిస్తుంది, చూసిన దాని దగ్గరికల్లా వెళ్ళాలనిపిస్తుంది, అది చెయ్యాలనిపిస్తుందండి. మన కన్ను చూసినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దానికి ఎఫెక్ట్ అయిపోతాం, దానికి కనెక్షన్ అయిపోతాం. అవును కదా? మనం ఏదైనా చూసిన వెంటనే అబ్బా నోరు ఇంకా లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. అవునే కదా? మనం చూసిందల్లా తినాలనిపిస్తూ ఉంటుంది. మనం చూసిందల్లాని ఇది చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, ఏదైనా స్టోరీ చూస్తూ ఉంటామండి, ఏదైనా మూవీ చూస్తూ ఉంటారు, ఏదైనా పాట చూసినప్పుడే కదండి మనకి వినసొంపుగా ఉంటుంది. మనం చూడటం కాకపోయి మనకి తెలీదు. దాంట్లో ఉన్న అట్రాక్షన్ అనేది మన కంటికి తెలియకుండా మనం వింటామైతే దాంట్లో పాపం లేదండి, కానీ చూపు వల్ల మనం పాపం చేస్తాం. అటు రీతిగానే మన చూపు వల్ల అంటండి మన శరీరంలో ఉన్న ప్రతి
అవయవానికి మనం పాపం చేయటానికి కారణమవుతున్నామంట. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నీ దేహము నీ దేహము పాడవకుండా ఉండాలంటే నీ కన్నుని జాగ్రత్తగా పెట్టుకో. నీ దేహము పాడవటం వల్ల ఆయనకేంటండి నష్టం? దేవాది దేవుడికి ఎందుకు నష్టం? ఈ ఉదయకాల సమయంలో మనకి ఎందుకు చెప్తున్నాడు? నీ దేహాన్ని పాడు చేసుకోకు, నీ కన్నును అదుపులో పెట్టుకో అని ఎందుకు మనకి చెప్తున్నాడు ఈరోజు? ఏంటంటే ఈ దేహము దేవుని ఆలయము. ఎందుకంటే మన దేవుని ఆలయంగా మన దేహాన్ని ఆయన ఏర్పరచుకున్నారండి. ఎందుకంటే ఆయనని మనల్ని ఆహ్వానించుకుంటేనే కదా, ఆయనని మన హృదయంలోని ఆహ్వానించుకుని ఆయనని మన హృదయంలో నింపుకున్నప్పుడే కదా ఈ లోకాన్ని జయించే వారిగా మనం ఉంటాము. ఈ లోకాశలేంటి, ఈ పాపాన్ని ఏంటి, కళ్ళతో చూసేది, చేతులతో చేసేది, కాళ్ళతో నడిచి పాపం చేసేది, హృదయంలో ఆలోచనలు, ఇవన్నిటిని మనము దూరంగా పారద్రోలాలంటే మన హృదయంలోనికి ఆయనకి అవకాశం ఇవ్వాలి, ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయనకి చోటు ఇవ్వాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన హృదయంలోకి రాలేరండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుల హృదయంలోనికే వస్తాడు కానీ పాపుల హృదయంలోకి రారండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనకి అసహ్యకార్యమైనది, అయిష్టమైనది పాపం. అందుకని ఆయన ఉదయకాల సమయంలో మనకు చెప్పే వాగ్దానం ఏంటంటే నీ కన్ను చెడిపోకుండా చూసుకో. ఎందుకంటే నీ కన్ను ఏదన్నా చూసి చెడిపోతే నీ దేహం అంతా పాడైపోతుంది. నీ దేహం పాడైపోతే నీ హృదయంలోనికి నేను రాలేను. జాగ్రత్త. ఎందుకంటే నేను నీ హృదయంలో నివాసము చేయలేకపోతే ఈ లోకాన్ని నువ్వు జయించలేవు. పాపానికి లోబడిపోతావు, సాతాని క్రియలకు లొంగిపోతావు. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ కన్నుని జాగ్రత్త పెట్టుకుని నాకు ఇష్టమైన రీతిగా నువ్వు భయభక్తులు కలిగి ఆ కన్నుని అదుపులో పెట్టుకుని ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని చూడకుండా, దానికి లోబడకుండా నా యందు భయభక్తులు కలిగి ఉండమని యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనకి వాగ్దానం చేశారండి. ఈ వాగ్దానం చేసిన దేవుడు మనం ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, ఈ శరీరాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. నా కళ్ళని, నా శరీరాన్ని, నా నా మనస్సుని, నా చేతులు, నా కాళ్ళని అదుపులో చేసుకోలేకపోతున్నానయ్యా. దయతో యేసయ్యా నా హృదయముని దర్శించు. నాలో ఉన్న ప్రతి అవయము చెడిపోకుండా నువ్వు నా పట్ల కృప చూపించయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను ఆదుకో అయ్యా అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉందామండి. ఎందుకంటే మన కన్ను కనుక పాడైపోతే మన దేహం అంతా పాడైపోతుందంటండి. దేహం అంతానంటండి ఆయనకి ఇష్టమైన రీతిగా వెలుగుమయమై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ దయతో ఆయన సన్నిధిలో ప్రార్థించి, యేసయ్యా ఈ హృదయం నీదయ్యా, నీకు ఇస్తున్నానయ్యా. ఈ హృదయం అంతా ప్రభా నువ్వే నిండి ఉండాలయ్యా. ఇదిగో తండ్రి, నా కన్ను చూపుని దయతో యేసయ్యా నువ్వు నా కన్ను ఎటువైపు త్రిప్పకుండా తిరిగిన మరలా అటువంటి పాపాన్ని మేము మరలా చూడకుండా మా కళ్ళని క్రప్పేసయ్యా, మమ్మల్ని కాపాడేసయ్యా అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉంటే గనక మన హృదయానికి ఎటువంటిది ఏది అవసరమో, మన దేహానికి ఏది అవసరమో, ఎట్టి రీతిగా ఆయన కార్యం చేయాలని అనుకుంటున్నారో ఆ కార్యం మన పట్ల చేయడానికి సంసిద్ధుడిగా ఉన్న యేసయ్య వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఆయన సన్నిధిలో ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.